బేబీ రివ్యూలోకి వెళ్లే ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. కరెంట్ జనరేషన్లో వచ్చిన ఒక కల్టర్ లవ్ స్టోరీ ఇది. 2018లో వచ్చిన RX100, 2020లో వచ్చిన కలర్ ఫోటో, 2021లో వచ్చిన ఉప్పెన. ఈ 3 మూవీస్ తర్వాత తెలుగులో మళ్ళీ అంత హార్డ్ హిట్టింగ్ ఉండే లవ్ స్టోరీని చూశాను. దీన్ని ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు కానీ ప్రెజెంట్ ఉన్న యంగ్స్టర్స్ మాత్రం ఎప్పటికీ ఈ మూవీని మర్చిపోలేరు. బికాజ్ మ్యాక్సిమం పర్సంటేజ్ యూత్ అంతా ఈ స్టోరీకి కనెక్ట్ అవుతారు అండ్ ఓన్ చేసుకుంటారు. అండ్ డైరెక్టర్ సాయి రాజేష్ ఇలాంటి లవ్ స్టోరీని రాయడానికి తన రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ అయి ఉండొచ్చు, లేదా ఫ్రెండ్స్ లవ్ స్టోరీస్ నుంచి ఎక్స్పీరియన్స్తో రాసి ఉండొచ్చు. వాట్ ఎవర్, రైటింగ్ మాత్రం చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈ బేబీ మూవీ 3 minutes ట్రైలర్లో కాన్ఫ్లిక్ట్స్ అండ్ సస్పెన్స్ని హోల్డ్ చేసి టోటల్ స్టోరీ అంతా చెప్పేశారు. అప్పుడే ఎక్స్పెక్ట్ చేశాను మళ్ళీ ఏదో హార్డ్ హిట్టింగ్ డ్రామాను ప్రిపేర్ చేస్తున్నారని. నా గెస్ 100% కరెక్ట్ అయింది. ఈ బేబీ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే బాగా నచ్చింది. కానీ కొన్ని డ్రాబ్యాక్ పోర్షన్స్ కూడా ఉన్నాయి, అవేంటో చివరిలో చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమింగ్ టు ది ప్లాట్, 10th ఫెయిల్ అయ్యి ఆటో నడుపుకుంటున్న ఆనంద్ అదే క్లాసులో పాస్ అయ్యి ఇంటర్ టు ఇంజనీరింగ్ జాయిన్ అయిన వైష్ణవి. ఇద్దరు 10th క్లాస్ నుంచి ప్రేమించుకుంటుంటారు. దాన్ని ఇంజనీరింగ్లో వైష్ణవి లైఫ్లోకి విరాజ్ రావడంతో థింగ్స్ అన్ని ఎలా చేంజ్ అయ్యాయి అనేది మీరు మూవీలో చూడొచ్చు. చెప్పడానికి ఒక నిబ్బి ట్రయాంగిల్ లవ్ స్టోరీలోనే ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే అండ్ ఎగ్జిక్యూషన్ మాత్రం మనల్ని ఎడ్జ్ ఆఫ్ ది సీట్ కూర్చోబెడుతుంది. అండ్ ఈ లవ్ స్టోరీకి నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేని యూజ్ చేసుకున్నారు, అంటే ముందుది వెనక్కి ముందులా. అండ్ ఎలా నెరేట్ చేయడం వల్ల మూవీ స్టార్టింగ్ పోర్షన్ నుంచి మనం ఆ స్టోరీలోకి ఇన్వాల్వ్ అయిపోతాం. అండ్ ఫస్ట్ ఒక ½ hour వరకు మూవీ రొటీన్ ఫార్మేట్లో వెళ్ళినా థర్డ్ పర్సన్ ఎంటర్ అయినప్పటి నుండి స్టోరీ ఇంట్రెస్టింగ్గా మారుతుంది. అండ్ అదే గ్రాఫ్ త్రూ అవుట్ క్లైమాక్స్ వరకు బాగా మెయింటైన్ చేసుకున్నారు. అండ్ మూవీ అంతా ఈ 3 క్యారెక్టర్స్ చుట్టూనే తిరుగుతుంది కాబట్టి ఎవరికి వాళ్ళ సీక్వెన్సెస్ అన్ని చాలా ఇంటెన్స్గా ఉండేలా డిజైన్ చేశారు. అండ్ చెప్పడానికి ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయినా టైటిల్ జస్టిఫికేషన్ ఇచ్చినట్టు ఇది ఒక హీరోయిన్ సెంట్రిక్ మూవీ కాబట్టి వైష్ణవి క్యారెక్టర్లో ఉండే లేయర్స్కి అండ్ ఆ క్యారెక్టర్ చేసే పనులన్నింటినీ మనం కూడా ఫాలో అయ్యి ఆ క్యారెక్టర్తో ట్రావెల్ అవుతాం. అండ్ రైటింగ్, డైరెక్షన్, డైలాగ్స్ ఇవన్నీ ఎంత బాగున్నా మనకి స్క్రీన్ మీద కనిపించే కాస్టింగ్ పెర్ఫార్మెన్స్ మీదే మూవీ రిజల్ట్ డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఆ విషయంలో హీరో ఆనంద్ దేవరకొండ అండ్ హీరోయిన్ వైష్ణవి మాత్రం వాళ్ళ పెర్ఫార్మెన్స్తో ఈ మూవీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లిపోయారు. అండ్ వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్స్ కానీ వాళ్ళ పెర్ఫార్మెన్స్ కానీ చాలా ఆర్గానిక్గా ఉంటుంది. అండ్ ఎమోషన్ సీన్స్లో అయితే ఇద్దరు ఇచ్చి పడేశారు. అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్ చేసిన విరాజ్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశారు. అండ్ నాగబాబు క్యారెక్టర్ కూడా మనల్ని ఎంతో కొంత ఇంప్రెస్ చేస్తుంది. అండ్ ప్రెజెంట్ యూత్ అంతా కనెక్ట్ అయ్యే ఒక న్యాచురల్ పాయింట్ని తీసుకురావడం అండ్ దానిలో ట్విస్ట్లు ప్రిడిక్ట్ చేయలేని నెరేషన్తో భలే ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు. కానీ ప్రాబ్లం అంతా రన్ టైంలోనే వచ్చింది. ఇలాంటి లవ్ స్టోరీస్కి అప్రాక్సిమేట్లీ 2 hours 50 minutes రన్ టైం అవసరం లేదనిపించింది. అండ్ కొన్ని చోట్ల ఆడియన్స్ని మరీ ఏడిపెద్దామని ఫిక్స్ అయ్యి ఓవర్గా ఎక్స్ప్లోర్ చేశారు. దానివల్ల టూ డ్రామాటిక్ అయిపోయింది. అండ్ క్లైమాక్స్ పోర్షన్స్ అన్ని మరీ ఎక్కువగా సాగదీసిన ఫీలింగ్ వచ్చింది నాకు. అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఒక సాంగ్ అయితే నాకు బాగా నచ్చింది. రెస్ట్ ఆఫ్ ది సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ డీసెంట్గా ఉంటాయి. అండ్ సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ మూవీ అవుట్పుట్కి బాగా హెల్ప్ అయ్యాయి. సో డెఫినెట్గా వర్త్ వాచబుల్ మూవీ ఇది. ఫ్రెండ్స్తో వెళ్ళండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు. అండ్ విజిల్ మూమెంట్స్ కూడా చాలా ఉంటాయి. బట్ కిస్ సీన్స్ అండ్ 4 language ఉంటుంది కాబట్టి చూడకూడదు అనుకుంటే కళ్ళు మూసుకోండి, లేదా వెళ్ళకూడదు అనుకుంటే మీ ఇష్టం. ఓకే, సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.